Hello everyone, welcome back to our channel, My English Library. టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీలో పాటుగా వర్డ్ ఫార్మేషన్ పైన మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ని చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 3 వీడియోస్ ఈ వర్డ్ ఫార్మేషన్ పైన రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వీడియో వచ్చేసరికి సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ని యూజ్ చేసి న్యూ వర్డ్స్ని ఎలా ఫామ్ చేయాలనేది డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ వీడియోలో అన్స్క్రాంబ్లింగ్ లెటర్స్ ద్వారా మనం న్యూ వర్డ్స్ ని ఫామ్ చేయడం ఎలాగనేది చూసాం. థర్డ్ వీడియోలోకి కాంపౌండింగ్ వర్డ్స్ ద్వారా న్యూ వర్డ్స్ ఎలా ఫామ్ చేయాలనేది డిస్కస్ చేసాం. ఆ 3 వీడియోస్ మీరు కనుక చూడనట్లయితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ అనేది మీరు చూడడానికి ట్రై చేయండి. ఈ వర్డ్ ఫార్మేషన్ పైన 4th వీడియో చేస్తా ఉన్నాం ఈరోజు. ఇందులో వర్డ్ ఫార్మేషన్ బై కన్వర్షన్ ఈ పాయింట్ మీద డిస్కస్ చేయబోతా ఉన్నాం. అసలు ఈ కన్వర్షన్ అంటే ఏంటి? వర్డ్ ఫార్మేషన్ బై కన్వర్షన్ మీన్స్ చేంజింగ్ ఏ వర్డ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ టు అనదర్. ఈ వర్డ్ ఫార్మేషన్ త్రూ కన్వర్షన్ అంటే ఒక వర్డ్ ని అది చేసేటటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి వేరే పార్ట్ ఆఫ్ స్పీచ్ లోకి మార్చడాన్ని మనం ఇక్కడ కన్వర్షన్ అంటా ఉన్నాం. ఓకే, అండ్ ఇక్కడ మనం చేసేది ఏంటంటే వితౌట్ యాడింగ్ ఎనీ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. మనం ఫస్ట్ పార్ట్ లో చూసినట్లుగా ప్రిఫిక్స్ ని గాని సఫిక్స్ ని గాని యాడ్ చేసి వర్డ్ ఫార్మేషన్ జరగట్లేదు ఇక్కడ. ఓకే, సఫిక్స్ ని గాని ప్రిఫిక్స్ ని గాని వాడకుండా మనం న్యూ వర్డ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ జరిగే పని ఏంటంటే ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ రిమైన్స్ ద సేమ్. ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ రిమైన్స్ సేమ్ అంటే ఆ వర్డ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటది. నౌన్ లో ఉన్నప్పుడు ఎలా ఉందో వర్బ్ లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటది. అండ్ అడ్జెక్టివ్ లో ఉన్నప్పుడు ఎలా ఉందో నౌన్ లోకి మార్చినా అలాగే ఉంటది. ఇట్ డజంట్ చేంజ్ ద ఫార్మ్. ఓకే, బట్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ద ఫంక్షన్ చేంజెస్. ద ఫంక్షన్ ఆఫ్ ద వర్డ్ చేంజెస్ అంటే ఇప్పుడు నౌన్ గా ఉన్నది మార్చినప్పుడు వర్బ్ గా పనిచేస్తుంది. ముందున్న వర్బ్ అనుకోండి, దాన్ని నౌన్ లోకి మారిస్తే నౌన్ లాగా పనిచేస్తుంది. అంటే ఫంక్షనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈస్ చేంజ్డ్, నాట్ ద వర్డ్. ఓకే, ఇక్కడ చూస్తే మీరు వర్బ్ టు నౌన్, వర్బ్ నుంచి నౌన్ కి మార్చడం ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ లో ఉన్నప్పుడు అది కనుక టు రన్ అని ఉందనుకోండి, టు రన్ అని కనుక రాశారనుకోండి, అదే మనం నౌన్ గా మార్చాలంటే రన్ ముందు ఆర్టికల్ ని యూజ్ చేసేస్తే అది నౌన్ అయిపోతుంది. టు తీసేసి ఏని యాడ్ చేస్తాం. ఏ అంటే ఇక్కడ ఆర్టికల్. మరి ఆర్టికల్ అనేది నౌన్స్ కు మాత్రమే ఉపయోగపడుతుంది కదా, వేరే పార్ట్ ఆఫ్ స్పీచ్ కు ఉపయోగపడదు ఆర్టికల్ అనేది. సో ఇప్పుడు మనం ఈ టు అనేటటువంటి ఇన్ఫినిట్ తీసేసి ఈ ఏ అనేటటువంటి ఆర్టికల్ ని యూజ్ చేయడం వల్ల మనకి అది నౌన్ అయిపోతా ఉంది. అంటే అక్కడ వర్బ్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కు మార్చాలన్నమాట. అది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్లిపోవాలి. ఎలాగ ఇప్పుడు హీ రన్స్ అన్నాడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే రన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. ఇక్కడ ఈ రన్స్ అనేది వర్బ్ ప్లేస్. ఇది రన్ అనేది వర్బ్ ప్లేస్ లో వాడాం కాబట్టి అది వర్బ్ గా ఉంది. అదే ఇప్పుడు హీ వెంట్ ఫర్ ఎ రన్ అన్నాడు, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ ఆఫ్ ద సెంటెన్స్. ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్లిపోయాం కాబట్టి అది నౌన్ అయిపోయింది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్స్ ఉండొచ్చు, లేదంటే ఒకసారి ప్రొనౌన్స్ కూడా వాడవచ్చు. ఓకే, సో వర్బ్స్ అనేవి ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడాం కదా. ఓకే, సో ఇలా ఆర్టికల్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్లిపోవడం వల్ల ఈ రన్ అనేది వర్బ్ కాస్త నౌన్ అయిపోయింది. అలాగే నౌన్ ని వర్బ్ మార్చడం ఎలా? నౌన్ ని వర్బ్ గా మార్చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఈమెయిల్ అని ఉంది. ఈ ఈమెయిల్ ని మనకి ఈమెయిల్ అనేటువంటి వేరే వర్బ్ గా మార్చేస్తాం. అంటే వర్బ్ గా రాస్తాం అనమాట. అంటే ఈమెయిల్ గా రాసినప్పుడు అది వర్బ్ ప్లేస్ లో వాడితే వర్బ్ అవుతుంది, అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడితే అది నౌన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఐ సెంట్ యూ యాన్ ఈమెయిల్. యాన్ ఈమెయిల్, ఇక్కడ యాన్ కూడా ఆర్టికలే కదా. ఇప్పుడు ఈమెయిల్ ముందు యాన్ ఉంది అంటే అది ఏమైపోతుంది? నౌన్ అయిపోతుంది ఈమెయిల్ అనేది. కానీ నెక్స్ట్ సెంటెన్స్ లో చూడండి, ఐ విల్ ఈమెయిల్ యూ అన్నాడు. ఇక్కడ విల్ ప్లస్ ఈమెయిల్ వాడాడు. విల్ అనేది మోడల్ యాక్సిలరీ. ఓకే, మోడల్ యాక్సిలరీతో పాటు వచ్చింది అంటే అదేంటది? వర్బ్ అది. అండ్ ఈ ప్లేస్ కూడా వర్బ్ ప్లేసే. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్లేస్ కదా. సో ఇది ఉన్నది వర్బ్ ప్లేస్ లో ఉంది మెయిల్ అనేది. కాబట్టి
ఇక్కడ మెయిల్ అనేది వర్బ్గా మారిపోయింది అని చెప్పగలం. ఓకే, అలాగే యాడ్జెక్టివ్ నుంచి నౌన్గా మారుస్తాం. యాడ్జెక్టివ్గా ఉన్నదాన్ని నౌన్గా ఎలా మారుస్తాం? ఇప్పుడు యాడ్జెక్టివ్ పోర్ ఉందనుకోండి. ఇప్పుడు యాడ్జెక్టివ్ పోర్ అంటే హీఈస్ పోర్ అన్నాం. హీఈస్ పోర్ అన్నాం అంటే ఇక్కడ పోర్ అనేది యాడ్జెక్టివ్ అయిపోయింది. అంటే ఇది యాడ్జెక్టివ్ గా అంటే ఇక్కడ యాక్చువల్గా హీఈస్ పోర్ అంటే ఏంటంటే హీఈస్ ద పోర్ మ్యాన్ అని రాయాలి అని అర్థం అనమాట. అది అంటే నౌన్స్ వస్తాయి అన్నారు కదా ఆబ్జెక్ట్ ప్లేస్ లో, మరి యాడ్జెక్టివ్ ఎలా వచ్చిందంటే అక్కడ కంప్లీషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ లేకపోయినా మీనింగ్ వస్తుంది కాబట్టి అది అక్కడ యాడ్జెక్టివ్ తో కట్ చేసేసి రాశారు సెంటెన్స్. కానీ పూర్తి సెంటెన్స్ రాస్తే ఈజ్ ఎ పోర్ మ్యాన్ అని రాయాల్సి ఉంటుంది. అక్కడ మ్యాన్ అనేది నౌను, నౌన్కు ముందు పోర్ ఉంది కాబట్టి అక్కడ ఏమైంది యాడ్జెక్టివ్ అవుతుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ పోర్ అనేది న్యాచురల్ గా యాడ్జెక్టివే. అక్కడ మనం చూసినా అందులో ఆబ్జెక్టులు వాడినా వాడకపోయినా ఆ పోర్ అనేది యాక్చువల్ గా యాడ్జెక్టివ్ అది. మరి ఇప్పుడు దీన్ని నౌన్ గా ఎలా మారుస్తాం? వి షుడ్ హెల్ప్ ద పోర్ అన్నాడు. వి షుడ్ హెల్ప్ ద పోర్ అన్నాడు అంటే పోర్ ముందు ఆర్టికల్ ని యూజ్ చేస్తాడు. ఆర్టికల్ ని యూజ్ చేయడం వల్ల ఏమైంది ఇక్కడ పోర్ అనేది యాడ్జెక్టివ్ కాస్త నౌన్ అయిపోయింది. ఓకే, ద పోర్ అంటే అర్థం ఏంటంటే ద పోర్ పీపుల్ అని. ఓకే, అలా నెక్స్ట్ నౌన్ కాస్త యాడ్జెక్టివ్ గా మారుస్తాం. నౌన్ ని యాడ్జెక్టివ్ గా మార్చడం ఎలాగంటే ఇప్పుడు గోల్డ్ ఉంది. గోల్డ్ అనేది నౌనే కదా, దాన్ని ఇప్పుడు మనం గోల్డెన్ గా రాసాం అనుకోండి అది యాడ్జెక్టివ్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి దిస్ రింగ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఓకే, చూడండి ఇక్కడ నౌన్ ముందు ఆర్టికల్స్ రావడమే కాదు ప్రిపోజిషన్స్ కూడా వస్తాయి. ఓకే, నౌన్స్ ముందు ప్రిపోజిషన్స్ కూడా వస్తాయి. ప్రిపోజిషన్స్ వాడాడు అంటే అది నౌన్ అవ్వచ్చు, ప్రనౌన్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు గోల్డ్ అనేది నౌన్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ అ గోల్డెన్ కలర్. ఇక్కడ కలర్ అనేది ఏ కలర్ అనేది చెప్తుంది కాబట్టి ఇక్కడ గోల్డెన్ అనేది అడ్జెక్టివ్. ఓకే, అది ఇట్లా మనం ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ స్పీచ్ కి మార్చడాన్ని మనం వర్డ్ ఫార్మేషన్ త్రూ కన్వర్షన్ అంటా ఉన్నాం. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ దిస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ జీరో డెరివేషన్. జీరో డెరివేషన్ అంటే ఇప్పుడు డెరివేషన్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ ఉంది, రన్నే ఉంది. ఇక్కడ ఈమెయిల్ గానే ఉంది, అండ్ ఇక్కడ పోర్ ఉంది, పోర్ గానే ఉంది. అండ్ అదే గోల్డెన్ అంటే ఇక్కడ జస్ట్ ఒక్క థాట్ మాత్రమే మనం స్పెల్లింగ్ అనేది ఆల్టర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెరివేషన్ అంటే ఏంటి అర్థం? డెరివేషన్ అంటే కొత్తది రావడం, అంటే ఒకదాని నుంచి ఇంకొకటి రావడాన్ని ఇక్కడ డెరివేషన్ అంటారు. అయితే ఇక్కడ ఒకదాని నుంచి ఇంకొకటి ఏం పుట్టించట్లేదు కదా, అందుకనే దీన్ని జీరో డెరివేషన్ అంటారు. అంటే ఏ వర్డ్ ఎలా ఉందో అలాగే ఉంటది, వర్డ్ మారదు కానీ ఫంక్షన్ మారుతుంది. ఓకే, సో 99% ఆఫ్ ద టైమ్స్ లో మనకి ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్ కానీ ప్రిఫిక్సెస్ కానీ సఫిక్సెస్ కానీ వాడం, కానీ కొన్ని చోట్ల వాడతాం. అది యాడ్జెక్టివ్ కేసులో వాడడం జరుగుతుంది. ఇట్లా ఇక్కడ చూసినట్లు మనం గోల్డెన్ రాస్తాం కదా యాడ్జెక్టివ్ గా రాయడానికి, అలా అనమాట. మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో మనకి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నా సరే అది ఆ వర్డ్ అలాగే ఉంటది. దాని ముందు వెనక పార్ట్స్ ఏమైనా మారుతాయేమో కానీ ఆ స్పెల్లింగ్ అనేది అలాగే ఉంటది అనమాట. ఇప్పుడు మనం దాన్ని డీటెయిల్ గా చూద్దాం. వర్బ్ టు నౌన్ కన్వర్షన్. వర్బ్ నుంచి నౌన్ కన్వర్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వెన్ వర్బ్ బికమ్స్ ఎ నౌన్, ఇప్పుడు ఒక వర్బ్ గా ఉన్న దాన్ని నౌన్ గా మారిస్తే ఏమవుతుందంటే ఇట్ ఆఫెన్ రిప్రజెంట్స్ ద యాక్షన్ ఆర్ ద రిజల్ట్ ఆర్ ప్రాసెస్. వీటన్నింటి గురించి మాట్లాడుతుంది. వర్బ్ గనక నౌన్ గా మారితే ఆ జరిగినటువంటి యాక్షన్ గురించి చెప్తుంది, అదే జరిగిన రిజల్ట్ గురించి చెప్తుంది, అండ్ జరిగిన ప్రాసెస్ గురించి చెప్తుంది. అలా ఇప్పుడు చూడండి రన్ అన్నప్పుడు ఈ రన్ అనేది యాక్చువల్ గా అయితే ఇప్పుడు మనం వర్బ్ గా యూజ్ చేస్తాం, ఎప్పుడు కూడా దీన్ని వర్బ్ గా యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు దీన్ని మనం నౌన్ గా మార్చినప్పుడు చూడండి ఐ గో ఫర్ ఎ రన్. ఐ గో ఫర్ ఎ రన్. ఎ రన్ అనేది ఇక్కడ ఏంటండి, ఇది ఒక యాక్షన్ అనమాట. ఐ గో ఫర్ ఎ రన్ అంటే రన్నింగ్ అనేటటువంటి ఒక యాక్షన్ ని నేను చేస్తాను అని అంటా ఉన్నాం అక్కడ. ఓకే, అండ్ ఏ అనేది ఆర్టికల్ యూజ్ చేసాం కాబట్టి రన్ ముందు అది నౌన్ అయిపోయింది. నెక్స్ట్ టాక్. టాక్ అనేది కూడా మనం వర్బ్ గానే యూజ్ చేస్తాం ఎక్కువగా, కానీ ఇక్కడ మనం లెట్స్ హ్యావ్ ఎ టాక్. లెట్స్ హ్యావ్ ఎ టాక్. లెట్స్ హ్యావ్ ఎ టాక్ అనేది టాక్ అనేటటువంటి
ఒక యాక్షన్, టాకింగ్ అనేటటువంటి యాక్షన్ చేద్దామని చెప్తా ఉన్నా అంటే అది ఒక యాక్షన్ గురించి చెప్తా ఉంది. అండ్ నెక్స్ట్ మూవ్. మూవ్ అన్నాడు. మూవ్ అంటే ఇక్కడ ఇప్పుడు దాన్ని వర్బ్ గా వాడతాం. మూవ్ ఎ సైడ్ అంటాం, అది వర్బ్. అది ఇట్ వాస్ ఎ స్మార్ట్ మూవ్. ఇక్కడ మూవ్ అనే దాని ముందు స్మార్ట్ అనేటటువంటి యాడ్జెక్టివ్ వచ్చేసింది సరే. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి, స్మార్ట్ అనే యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి మూవ్ ముందు ఈ మూవ్ అనేది ఏమైపోయింది, నౌన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఇట్ వాస్ ఎ స్మార్ట్ మూవ్ అన్నాడు. అండ్ ఇక్కడ జస్ట్ ఇది మనం రిజల్ట్ గురించి చెప్తా ఉన్నాడు. ఓకే, జరిగిన రిజల్ట్ ఎలా ఉందనేది చెప్తా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ హెల్ప్ అని. ఈ హెల్ప్ అనేది కూడా ఎక్కువగా మనం వర్బ్ గానే యూజ్ చేస్తాం. మరి దీన్ని నౌన్ గా యూజ్ చేసినప్పుడు థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఇక్కడ యువర్ అనేది ఏంటి, ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్ అయిపోతుంది. అండ్ ఈ హెల్ప్ అనేది నౌన్ అయిపోతుంది అనమాట. ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ అనేటటువంటి వర్డ్. ఆన్సర్ ని కూడా మనం ఎక్కువగా వర్బ్ గా యూజ్ చేస్తాం. ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ అంటారు. ఇప్పుడు ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ విల్ ప్లస్ ఆన్సర్ ఉంది. విల్ ప్లస్ ఆన్సర్ ఉందండి. ఇక్కడ ఆన్సర్ అనేది మోడల్ వర్బ్ తో వచ్చింది, అది వర్బ్ అయింది. అండ్ ఇక్కడ హిజ్ ఆన్సర్ ఉంది. హిజ్ ఆన్సర్, హిజ్ అనేది ఏంటి, పొసెసివ్ యాడ్జెక్టివ్ కదా. ఇప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్ తో కలిపి వచ్చింది కనుక మీకు ఇక్కడ ఆన్సర్ అనేది నౌన్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఈ విధంగా నౌన్ వర్బ్ నుంచి ఫామ్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఈ నౌన్ వర్బ్ నుంచి ఫామ్ అయినప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అంటే, చూస్ ద కరెక్ట్ నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ అని అంటాడు. అంటే ఇచ్చినటువంటి వర్బ్ కి నౌన్ ఫామ్ ని కనుక్కోండి అని అడుగుతాడు అనమాట. ఓకే, చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, ఇది ఏపీడిఎస్సి 2018లో లాంగ్వేజ్ పేపర్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది లాంగ్వేజ్ పేపర్ 1 లో 2018 ఏపీడిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. ఇది చూస్ ద కరెక్ట్ నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ డిసైడ్. ఈ డిసైడ్ అనేది వర్బ్ గా యూజ్ చేస్తారు. మరి ఈ డిసైడ్ అనే దాన్ని మనం నౌన్ గా రాస్తే గనక ఎలా రాస్తాం అని అడుగుతా ఉన్నాడు. ఈ డిసైడ్ అనేది డెసిజన్ అని రాస్తాం. ఓకే, డిసైడ్ అనేది డెసిజన్ గా మన నౌన్ ఫామ్ గా రాయడం జరుగుతుంది. ఓకే, డిసైడింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్ లో బిఫోర్ గా వాడతారు. అండ్ అది జెరండ్ గా వాడతారు కూడా. ఇది జెరండ్ గా కూడా డిసైడింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది సబ్జెక్ట్ ప్లేస్ లో వాడతారు. అండ్ దాన్ని వర్బల్ నౌన్స్ అంటారు. అండ్ డిసైడెడ్ అనేది వర్బ్ ఫామ్. అండ్ డెసిసివ్ అనేది ఇక్కడ మనకి అడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ టు వర్బ్. వర్బ్ నుంచి నౌన్ కి చూసాం కదా. ఇప్పుడు నౌన్ నుంచి వర్బ్ కి, అంటే నౌన్స్ ని వర్బ్ గా ఎలా చేస్తాం చూస్తాం. అండ్ ఎ నౌన్ కెన్ బికమ్ ఎ వర్బ్ వెన్ ఇట్ షోస్ ఎన్ యాక్షన్ రిలేటెడ్ టు దట్ నౌన్. ఓకే, ఎప్పుడైతే మనం ఆ నౌన్ కి సంబంధించి యాక్షన్ గురించి చెప్తూ ఉన్నామో, ఓకే, పని అంటే జరిగేటటువంటి పని గురించి చెప్తా ఉన్నాం, అప్పుడు మనం దాన్ని వర్బ్ గా ఫామ్ చేస్తాం అనమాట. ఎట్లాగంటే ఇప్పుడు చూడండి, ఈమెయిల్ అనండి. ఇప్పుడు ఈమెయిల్ అంటే యాక్చువల్ గా నౌన్ కదా, కానీ అది మనం వర్బ్ గా యూజ్ చేసినప్పుడు అనమాట. ఐ విల్ ఈమెయిల్ యూ ద డీటెయిల్స్ అని. ఐ విల్ ఈమెయిల్ యూ ద డీటెయిల్స్. ఇక్కడ విల్ గాని షల్ గాని వచ్చింది, ఇక్కడ మోడల్ యాక్సిలరీ కదా. అండ్ నెక్స్ట్ మెయిల్, ఈమెయిల్ అని ఉంది కదా, అంటే అదేంటి వర్బ్ అనమాట. ఓకే, నెక్స్ట్ బాటిల్ అని. బాటిల్ అంటే వాటర్ బాటిల్ అని, బాటిల్ అంటారు. దాన్ని ఏమంటారు, నౌన్ అని అంటారు. దాన్ని నౌన్ ఇప్పుడు దాన్ని వర్బ్ గా మారుస్తారు. దే బాటిల్డ్ ద జ్యూస్. ఇక్కడ జ్యూస్ అనేటటువంటి లిక్విడ్ ని బాటిల్ లోకి ఫిల్ చేశారంట. అది జరిగినటువంటి పని గురించి చెప్తా ఉన్నాడు. అంటే ద యాక్షన్ హ్యాపెండ్ అనే దాని గురించి చెప్పడానికి ఇక్కడ బాటిల్ ని వర్బ్ గా యూజ్ చేశాడు అనమాట. అండ్ నెక్స్ట్ హ్యామర్ అని. హ్యామర్ అంటే సుత్తి. ఈ సుత్తి అనేది నౌనే కదా. అండ్ హీ హ్యామర్డ్ ద నెయిల్. అంటే ఆ సుత్తి అనేదాన్ని మనకి ఆ సుత్తి కొట్టడం అన్నట్లుగా వర్బ్ గా వాడాడు అనమాట. ఓకే, అలా మీకు నౌన్ ని వర్బ్ గా మార్చి వాడాడు. అండ్ నెక్స్ట్ చైర్. చైర్ అనేది నౌనే కదా. అండ్ ఇప్పుడు చూడండి, షీ వాజ్ చైర్డ్ బై ద కమిటీ. షీ వాజ్ చైర్డ్ బై ద కమిటీ. ఇక్కడ చైర్ అనే దాన్ని వర్బ్ గా వాడాడు. షీ వాజ్ చైర్డ్ బై ద కమిటీ అంటే ఎలక్టెడ్ బై ద కమిటీ. ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, అలా. నెక్స్ట్
హ్యాండ్ అనేది నౌన్. బట్ ప్లీజ్ హ్యాండ్ మీ ద బుక్. ప్లీజ్ హ్యాండ్ మీ ద బుక్ అంటే గివ్ మీ ద బుక్. వీటన్నింటిలో మీరు చూస్తే ఏమవుతుంది, వర్బ్స్ అనేవి కూడా యాక్షన్ రిలేటెడ్ టు ద నౌన్, ఆ నౌన్ కు సంబంధించినటువంటి యాక్షన్ గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఈమెయిల్ అనేటటువంటి ఈ నౌన్ కు సంబంధించి యాక్షన్ ని చెప్తా ఉన్నాడు అక్కడ. అలాగే బాటిల్ కి సంబంధించినటువంటి యాక్షన్ ని చెప్తా ఉన్నాడు. అండ్ హ్యామర్ తో చేసేటటువంటి యాక్షన్ గురించి చెప్తా ఉన్నాడు. అండ్ చైర్ అనేది మనకి యాక్షన్ చెప్తా ఉన్నాడు. ఇలా ఒక నౌన్ ని మనం వర్బ్ గా కూడా మార్చొచ్చు అంటారు. ఇప్పుడు చూస్తే మీరు ద యాక్షన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ ఆబ్జెక్ట్ ని ఏదైతే మనం నౌన్ అని చెప్తూ ఉన్నామో ఆ నౌన్ నుంచి జరిగినటువంటి యాక్షన్ ని అంటే డెరైవ్డ్ యాక్షన్ ని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి చేసినటువంటి పని గురించి చెప్తున్నాడు. ఓకే, అప్పుడు అది వర్బ్ అయిపోతుంది అంటా ఉన్నాడు. అండ్ మీకు ప్రీవియస్ టెట్ క్వశ్చన్ కనుక చూస్తే నౌన్ నుంచి వర్బ్ ఫార్మేషన్ గురించి అడిగినప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది, 2019 ఏపీ టెట్ లో పేపర్ 2లో అడిగాడంటే ఈ క్వశ్చన్ ని. చూడండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ యూజింగ్ ద వర్బ్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ యాక్సెస్. ఓకే, ఇక్కడ మీకు ఈ యాక్సెస్ అనేది నౌన్ యాక్చువల్ గా, కానీ ఈ నౌన్ గా ఉన్నటువంటి ఈ యాక్సెస్ వర్బ్ ఫామ్ గా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కరెక్ట్ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయండి అంటా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ అన్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ అన్నాడు. ఐ హ్యావ్ అన్ యాక్సెస్. యాక్సెస్ ముందేముంది, ఆర్టికల్ ఉంది. అంటే వర్బ్ ముందు ఆర్టికల్ వస్తుందా, రాదు, అది కాదు. నెక్స్ట్, ఐ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. ఓకే, ఇది కరెక్టే. మిగతాయి కూడా చూద్దాం. ఐ యాక్సెస్డ్ టు ద ఇంటర్నెట్, ఇది కూడా కరెక్టే, కానీ ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇక్కడ చూడండి, ఐ యాక్సెస్డ్ టు దట్ అంటే యాక్సెస్ ని పాస్ట్ టెన్స్ లో వాడాడు టెన్స్ గా, వర్బ్ గా, కానీ దాని తర్వాత ప్రిపోజిషన్ వాడాడు. అది రాంగ్, సెంటెన్స్ రాంగ్ అయింది అక్కడ. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, యాన్ యాక్సెస్ అనేది నౌన్ కదా, నౌన్ తర్వాత ఏముంది, ప్రొనౌన్, ప్రిపోజిషన్ ఉంది. నౌన్ తర్వాత ప్రిపోజిషన్ రావచ్చు. ఓకే, ఎందుకనంటే దాని తర్వాత ఇంకొక నౌన్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ యాక్సెస్డ్ అనేది వర్బ్. ఓకే, యాక్సెస్డ్ అనేది వర్బ్. అండ్ ఈ వర్బ్ తో టు అనేది ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ టు ఎందుకు రాకూడదు, దాని వెంటనే ఏముంది, ద ఇంటర్నెట్ అని నౌన్ ఉంది. సో ఇక్కడ ప్రిపోజిషన్ కి ఆస్కారం లేదు. అర్థమవుతుందా? ప్రిపోజిషన్ కి ఆస్కారం లేదు. ఎందుకనంటే వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ యూజ్ చేస్తాడు. అండ్ అదే విధంగా మీకు దాని తర్వాత వెంటనే నౌన్ ఉంది. ఈ రెండింటికి మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఒకవేళ టు అనే ప్రిపోజిషన్ వాడాలి అంటే వర్బ్ కి ముందు వాడాలి, వర్బ్ కి తర్వాత కాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఐ హ్యావ్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ అన్నాడు. ఐ హ్యావ్ యాక్సెసింగ్ ఏంటి, హ్యావ్ ప్లస్ యాక్సెసింగ్ మిస్కాంబినేషన్ కదా, రాంగ్ సెంటెన్స్ అది. సో ఇవేవి కాదు. అండ్ ఇది కరెక్ట్ అనమాట. ఐ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ అనేది కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ గా వాడాడు యాక్సెస్ ని వర్బ్ గా. ఓకే, ఎందుకని ఇక్కడ కెన్ ఉంది కదా, ఈ కెన్ అనేది మోడల్ వర్బ్, కెన్ తర్వాత యాక్సెస్ ఉంది. ఓకే, అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాడ్జెక్టివ్ టు నౌన్ కన్వర్షన్. యాడ్జెక్టివ్ నుంచి నౌన్ గా కన్వర్ట్ చేయడం అనే దాన్ని ఇక్కడ మనం చూద్దాం. అండ్ యాడ్జెక్టివ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఒక యాడ్జెక్టివ్ ని నౌన్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ టు రిఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ క్వాలిటీ. ఒక క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అడ్రస్ చేసినప్పుడు ఈ యాడ్జెక్టివ్ ని నౌన్ గా యూజ్ చేయొచ్చు అంటాం. ఇప్పుడు చూడండి, రిచ్ అనేది యాడ్జెక్టివ్ యాక్చువల్గా. అది రిచ్ అనేది యాడ్జెక్టివ్ ని ఇప్పుడు ద అని యాడ్ చేసి ద రిచ్ అని మార్చేశాడు. ఇప్పుడు ద రిచ్ అంటే ఏంటి, రిచ్ పీపుల్ అని అర్థం. అంటే రిచ్ పీపుల్ అందరినీ కలిపి మనం ఇక్కడ ద రిచ్ అంటాం. అంటే ఇక్కడ అది రిచ్ అనేది నౌన్ అయిపోయింది కదా, ఎందుకంటే ఆర్టికల్ ని యూజ్ చేస్తాడు కదా రిచ్ ముందు. సో ఇది నౌన్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్, బ్లైండ్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, సో బ్లైండ్ అనే ముందు ఏంటి, ద అనేటటువంటి ఆర్టికల్ ని యూజ్ చేస్తాడు. ద బ్లైండ్ నీడ్ స్పెషల్ కేర్. ద బ్లైండ్ అంటే ఏంటంటే ఆల్ బ్లైండ్ పీపుల్ అని అర్థం. ఆల్ బ్లైండ్ పీపుల్ నీడ్ కేర్, స్పెషల్ కేర్. నెక్స్ట్, స్ట్రాంగ్ అనేది కూడా
అడ్జెక్టివే. అండ్ ద స్ట్రాంగ్ అన్నాడు, ఇక్కడ మళ్ళీ ఆర్టికల్ ని యూజ్ చేసేసి స్ట్రాంగ్ ని కాస్త అడ్జెక్టివ్ కాస్త నౌన్ చేసేసాడు అనమాట. నెక్స్ట్ బ్యూటిఫుల్ అన్నాడు, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అందరికి తెలిసింది. అప్పుడు దీన్ని బ్యూటిఫుల్ ని కాస్త బ్యూటీ చేసేసాడు, అండ్ బ్యూటీ చేసేసి దాన్ని ఆబ్స్ట్రాక్ట్ నౌన్ గా మార్చేశాడు. ఓకే, అండ్ సో ఇలా ఇప్పుడు మనం ఆ ముందు చెప్పుకున్నాం కదా, యాడ్జెక్టివ్ కేసులోనే మనకి ఈ స్పెల్లింగ్ ఆల్టరేషన్ అనేది జరుగుతుంది, మిగతా కేసెస్ లో మాక్సిమం జరగదు అని. ఇప్పుడు చూస్తే సమ్ టైమ్స్ వి నీడ్ సఫిక్సెస్ లైక్ నెస్, ITY ఆర్ TION టు ఫార్మ్ నౌన్స్. ఇలాంటి సఫిక్సెస్ అనేవి మనకి అవసరం అవుతాయి ఎప్పుడు యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఫామ్ గా మార్చడానికి. ఇలాంటి సఫిక్సెస్ అనేవి అవసరం అవుతాయి అంటారు. ఎలాంటప్పుడు అంటే ఇప్పుడు కైండ్ ఉంది, కైండ్ అనేది అడ్జెక్టివ్, దాన్ని ఇప్పుడు నౌన్ గా రాయాలంటే ఏం చేస్తారు, కైండ్నెస్ అని రాస్తారు. ఓకే, NES లేకపోతే అక్కడ మరి నౌన్ ఫామ్ అవుతుంది. అలాగే యాక్టివ్ ఉంది, యాక్టివ్ ని మనం నౌన్ గా చేయాలంటే యాక్టివిటీ అని రాయాలి, సఫిక్స్ యాడ్ చేయాలి తప్పదు ఇక. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యూర్ అని ఉంది, ప్యూర్ అనేది అడ్జెక్టివ్, ప్యూరిటీ అనేది నౌన్ ఫామ్, అక్కడ సఫిక్స్ యాడ్ అవడం వల్ల నౌన్ అయిపోయింది. అలాగే హానెస్ట్ అని, ఈ హానెస్ట్ ని మనం హానెస్టీ అని వై యాడ్ చేసి హానెస్టీ అని నౌన్ గా మార్చడం జరిగింది. సో ఇలా మనకి అడ్జెక్టివ్ కేసులో మనకి ఈ ఆల్టర్ చేయడం అనేది, స్పెల్లింగ్ ఆల్టర్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటది. మిగతా కేసెస్ లో వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ రెండు టైమ్స్ లోను, అంటే నౌన్ నుంచి వర్బ్ గా మార్చినప్పుడు, వర్బ్ నుంచి నౌన్ గా మార్చినప్పుడు అనేసరిల ఆ వర్డ్ అనేది ఒకేలా ఉంటది. నెక్స్ట్ ప్రీవియస్ DSC లో అడిగినట్టు క్వశ్చన్ ఇది, యాడ్జెక్టివ్ నుంచి నౌన్ గా మార్చడం అనే పాయింట్ పైన AP DSC 2014 లో అడిగాడు అనమాట ఈ క్వశ్చన్ ని. సో చూస్ ద కరెక్ట్ నౌన్ ఫార్మ్ ఆఫ్ హానెస్ట్. ఇప్పుడే చూస్తాం హానెస్ట్ కి కరెక్ట్ నౌన్ ఫార్మ్ అన్నాడు, ఏంటంటే హానెస్టీ అని. హానెస్టీ అనేది కరెక్ట్ నౌన్ ఫార్మ్ ఫర్ హానెస్ట్ అనమాట. అండ్ నౌ లెట్ us see నౌన్ టు యాడ్జెక్టివ్ కన్వర్షన్. ఈ నౌన్ నుంచి యాడ్జెక్టివ్ గా కన్వర్ట్ చేసేటటువంటి పద్ధతి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి వి ఆఫెన్ యాడ్ సఫిక్సెస్. ఓకే, కొన్నిసార్లు మనం ఈ సఫిక్సెస్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటది. యాడ్జెక్టివ్ లో మనకి ఇది తప్పదు, సఫిక్సెస్ అనేవి అవసరం అవుతాయి. ఎలాగంటే ఇప్పుడు ఈ FUL అనేటువంటి సఫిక్స్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు మనకి బ్యూటీ అని ఉంది అనుకోండి, దీన్ని మనం యాడ్జెక్టివ్ మార్చాలంటే ఏం చేస్తాం, బ్యూటిఫుల్. ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం కదా, బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ ని మనం బ్యూటీ అని నౌన్ గా మార్చాం. అదేవిధంగా ఇప్పుడు దాన్ని అది సేమ్ రివర్స్ ప్రాసెస్ చేస్తా ఉన్నాం. అండ్ నెక్స్ట్ LESS అనేది సఫిక్స్ అవసరం అవుతుంది. ఇప్పుడు హోప్ అనే వర్డ్ ని మనం నౌన్ ఫామ్ లో రాస్తే హోప్లెస్ అని రాయడానికి LESS అవసరం. OUS అనేది కూడా సఫిక్స్ అర్థం అవుతుంది అవసరం. ఎప్పుడంటే డేంజర్ ని మనం నౌన్ ఫామ్ గా రాస్తే డేంజరస్ అని రాయొచ్చు. అలా అదే విధంగా IC అని వాడి పొయిట్ అనేటువంటి నౌన్ ని యాడ్జెక్టివ్ గా మార్చడానికి పొయిటిక్ అని రాస్తాం అనమాట. ఓకే, సో అలాగే AL అని ఉంది. AL అనేటటువంటి ఈ సఫిక్స్ ని ఇప్పుడు నేషన్ ఉందనుకోండి, నేషన్ అనేటటువంటి నౌన్ కి AL యాడ్ చేయడం వల్ల నేషనల్ అనేటటువంటి యాడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు YE అనేటువంటి సఫిక్స్ ని డట్ అనేటువంటి నౌన్ కి యాడ్ చేస్తాం అనుకోండి, డట్టి అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మ్యూజికల్ అవుతుంది. నెక్స్ట్ పీస్ఫుల్ గా రాస్తాం యాడ్జెక్టివ్. ఇవన్నీ కూడా నౌన్స్ అండ్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు పవర్ అనే నౌన్ కి పవర్ఫుల్ అనేటువంటి యాడ్జెక్టివ్ గా మార్చాము. ఫేమ్ అన్నాం, దాన్ని ఫేమస్ చేసాం. అలాగే చైల్డ్ అన్నాం, దానికి చైల్డిష్ గా మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ సైడ్ అన్ని కూడా నౌన్స్, ఈ సైడ్ అన్ని కూడా యాడ్జెక్టివ్ గా మార్చడం జరిగింది. చూస్తే ప్రీవియస్ ఇయర్ లో టెట్ క్వశ్చన్ ఎలా ఉందంటే నౌన్ నుంచి యాడ్జెక్టివ్ గా మార్చదానిపైన 2022లో AP టెట్ లో అడిగాడండి క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫేమ్. ఫేమ్ కి కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫామ్ ని రాయమని అడిగాడు. ఇప్పుడే చూసాం ఫేమ్ కి కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటిది, అది ఫేమస్. ఓకే, సో ఫేమస్ అనేది యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫేమ్ అనమాట. సో మీకు ఇక్కడ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఉంది, వీటన్నిటికీ ప్రాక్టీస్ చేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు చూస్ ద కరెక్ట్ నౌన్ ఫార్మ్ ఆఫ్ డిసైడ్. ఆల్రెడీ మన వీడియోలోనే చూసాం నౌన్ ఫార్మ్ ఆఫ్ డిసైడ్ అనేది. సో మీకు గుర్తుంటే గనక వీడియో కామెంట్ లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ బ్యూటీ. ఇప్పుడే చూసాం మనం
సో దానికి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటనేది రాయడానికి ట్రై చేయండి. అండ్ చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఆఫ్ బాటిల్. బాటిల్ ని మనం చూసాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవే. నెక్స్ట్ స్ట్రాంగ్ కి నౌన్ ఫామ్ రాయమంటా ఉన్నాడు, ఆల్రెడీ చూసాం ఇది కూడా. అదే విధంగా యాడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ డేంజర్, ఇది కూడా చూసాం. సో డేంజర్ కి యాడ్జెక్టివ్ ఫామ్ రాయమని అడుగుతా ఉన్నాడు. సో ఇవన్నీ మీకు క్వశ్చన్స్ కి, ఈ 5 క్వశ్చన్స్ కి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సో మీకు ఏమైనా డౌట్స్, రిక్వైరీస్ ఉంటే కనుక కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రిప్లై అవ్వడానికి నేను కంపల్సరీగా ప్రయత్నిస్తాను. And that's all for today. Thank you very much. See you soon with another video.